కొంచెం హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము తంజావూరు బృహదీశ్వర ఆలయం టెంపుల్కి వెళ్తున్నాము. మీరు చూస్తుండొచ్చు, ఇప్పుడు వస్తుంది దగ్గరలో అద్దో గోపురం కనిపిస్తుంది కదా, అదే బృహదీశ్వర ఆలయం. వెళ్తున్నాం. చాలా పెద్ద టెంపుల్ ఫ్రెండ్స్, అది మంచి ఆర్కిటెక్చరు. కరెక్ట్గా మేము వెళ్ళే టయానికి నందికి కూడా బాగా అభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాము, చూస్తూ ఉండండి. అక్కడికి ఎంటర్ అవ్వగానే వేరే వాళ్ళకి ఒక టూరిస్ట్ గైడ్ అయితే దాని గురించి స్టోరీ చెప్తా ఉన్నారు, రాజుల కాలం నుంచి అని ఇంగ్లీష్లో. వీడియో అయితే తీసాము, అర్థమవుతుందేమో చూడండి. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఆయన. కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఎంట్రన్స్లోనే మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి, ఎంత పెద్ద ఆర్చ్ చూడండి ఎంట్రన్స్లో. ఎంట్రన్స్లోనే పిల్లలు వచ్చిన్నారు, స్కూల్ పిల్లలు. సింగపూర్, మలేషియా, జావా, సెటిలైట్, మ్యాన్మార్, బర్మా, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా, most of the East Asian countries to great because they are అక్కడ పిల్లలకి ఒక గైడు చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇటుపక్క ఒక పెద్ద ఆయన చెప్తున్నారు, గైడ్ ఆయన కూడా. కానీ మీకు అర్థం కాదేమో అని నేను తెలుగులో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అర్థమై బాగా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాగా డిస్టర్బెన్స్గా ఉంది కదా, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ తంజావూరు బృహదీశ్వర ఆలయం గురించి అయితే మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం ఫ్రెండ్స్. తంజావూరు బృహదేశ్వర ఆలయం పెద్ద కోవిల, చాలా చాలా పెద్ద కోవిల ఫ్రెండ్స్. అసలు చూసేదానికే ఒక 4 hours అలా పడుతుంది మొత్తం చూడాలంటే నిదానంగా. 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన అద్భుతమైన నిర్మాణ శైలికి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపం. ఆలయ చరిత్ర, నిర్మాణం గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాము. ఈ ఆలయం నిర్మించిన వారు చోళ సామ్రాజ్యానికి చెందిన గొప్ప చక్రవర్తి రాజరాజ చోళుడు. నిర్మాణ సమయం క్రీస్తు శకం 1003లో ప్రారంభమై 1010 నాటికి కేవలం 7 ఏళ్లలో పూర్తయింది. ప్రధాన దైవం శివుడు. ఇక్కడ లింగాన్ని పెరుడయార్ లేదా బృహదీశ్వరుడు అని పిలుస్తారు. ఆశ్చర్యపరిచే శిల్పకళా విశేషాలు. నిజంగా అసలు ఆ శిల్పాలు చూస్తుంటే నేను వీడియో సరిగ్గా తీయలేకపోయాను, కానీ ఎండ ఒకటి, ఇంకా చాలా హైట్లో ఉంది కదా, మన ఫోన్ కూడా సహకరించలేదు. పూర్తి గ్రానైట్. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన అది కోడిగుడ్డులో తెల్ల సొన, బెల్లం, ఇంకేదో చెప్పాడు, సున్నం, 3 బాగా గ్రైండ్ చేసి కట్టారు అని చెప్తున్నాడు. నాకు కొంచెం అర్థమైంది ఆయన చెప్పేది, కానీ చాలా గోలగోలగా ఉందన్నమాట. అటుపక్క పిల్లలకి ఇంకొక ఆయన చెప్తున్నాడు, ఇటుపక్క హిందీలో ఏం చెప్తున్నాడు. అంతా క్లమ్జీగా ఉందన్నమాట. అయితే పూర్తిగా గ్రానైట్ సమీపం ఎక్కడ కొండలు లేకపోయినా సరే దాదాపు 1030,000 టన్నులు గ్రానైట్ రాళ్లను ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారు. గోపురం విమానం, అంటే గోపురం అంటాం కదా మనం, అది విమానం అంటారు. ఈ దేవాలయం విమానం ఎత్తు, అంటే గోపురం ఎత్తు 216 అడుగులు. ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురాల్లో ఇది ఒకటి. శిఖర రాయి, అంటే గోపురం పైన ఉన్న ఏకశిల కలాసం అంట, కుంభం అంటారు కదా, కలశాల్లాగా పెడతారు. బరువు దాదాపు 80 టన్నులు. దీన్ని పైకి చేర్చడానికి 6 కిలోమీటర్ల పొడవైన సాయిబుదార మట్టి వంతెన, ర్యాంపు నిర్మించారని చెబుతారు. పెద్ద నంది ఉంది. మేము కరెక్ట్గా వెళ్ళేటప్పుడు ఆ నందికి అభిషేకాలు చేస్తున్నారు. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. నిజంగా ఆ నందికి అభిషేకం చేసేటప్పుడు చూస్తే చాలా మంచిదంట. తర్వాత తెలిసింది నాకు, వేరే వాళ్ళు చెప్పారు. ఆలయ ప్రాంగణంలో ఉంటుంది అనమాట ఆ నంది. ఫస్ట్ ఎంట్రన్స్ లోపలికి అడుగు పెట్టగానే ముందు 4 కాళ్ళ మండపం ఉంటుంది, పెద్దది, చాలా ఎత్తు ఉంటుంది. మేము అది కూడా ఎక్కలేకపోయాము, ముందే ఎదురుగుండా నిలబడుకొని చూస్తూ ఉన్నాము. అది ఏకశిల విగ్రహం అంట, ఏకశిలతో చెక్కబడింది. దీని పొడవు 16 అడుగులు,
13 అడుగుల ఎత్తు. ఇంకా ఆధ్యాత్మిక నమ్మకం అన్నమాట. విశేషాలు ఏంటంటే ఈ ఆలయం ద్రవిడ శిల్పకళకు పరాకాష్ట. మధ్యాహ్నం సమయంలో ఈ ప్రధాన గోపురం నేల మీద పడకుండా నిర్మించారని ఒక ప్రసిద్ధి నమ్మకం ఉంది. యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ సంపద గుర్తించిందంట. తంజావూరు రాజరాజ చోళుని భక్తికి, చోళుల ఇంజనీరింగ్ ప్రతిభకు ఈ బృహదీశ్వర ఆలయం ఒక శాశ్వతమైన సాక్ష్యం. ఇంతవరకు నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయన ఏం చెప్తున్నాడో మీకు అర్థమైతే కమెంట్ చేయండి నాకు. ఇక్కడ నుంచి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, ఆయన చెప్పిందే. It is we are called Chunnakara. ओके ओके, उससे में बनाए थे But in ना वो? English we are called stucco. अच्छा STUCCO. ओके Stucco is the English name. ओके ओके So that material is more better than the cement. 1000 years back, all they are done on the place by the Chunna. ओके But last 6 years back, central government who take care for the temple, they do the cleaning. ओके And any murti, nose or finger was broken, then they do the repairing. ओके ओके But now, without egg, साफ सफाई egg. But now people are against it. Egg is not applicable. So we are using some organic other material. ओके ओके So for material grinding and then they do on the place. ओके Actually, it is not a kind of mold. हाँ See, when they are grinding, chief artist in the ground, assistants they are doing the bamboo scaffolding. Then they are standing on the wooden platform. All of them they are going on the spot. Then they, वो नीचे नीचे बना के और फिर वो लोग ऊपर जाके लगाते हैं अभी क्या मतलब अंडा लगाना बना इसके अलावा बाकी and then the artist who going to do the figure, they have to create it by themselves on the presence of mind. What we have to do this place, ओके the size and the murti, they have to create it. If they don't have any mobile photo, no photo. That time only on the mind. See, they have to very patient. They are all very much intelligent people. See, actually these two people are वो लोग Dwarpalaka. भगवान का वो सेफ्टी कर It's a security guard. So they can stop all the bad things. And this we are called like sun and moon. But in Vishnu temple, that is we are called our cultural dance of Bharatanatyam. ओके But one day there was a small fight between Shiva and Parvati, who is the best dancer. But olden days Shiva, he wants to do something anyway for winning the Parvati. So both people they do the dance in one place, and the dance was happening in Chidambaram, where the Shiva dancing temple, Narraja temple. ओके ओके So चिदम्बरम Shiva में was नटराज टेम्पल dancing है and Parvati dancing here. अच्छा But finally Shiva has some earring. He removed the one ring by the hand, dancing on. He remove it and then he throw it. अच्छा And then on dancing, he is going to pick the ring by the toes. He is going to pick by the toes and then slowly lift the left and then he put back to the ear. That is the moment, the left. अच्छा दोनों ये ना डांस कर रहे हैं शिव और पार्वती माँ उनका एक कान वो हाथ से वो कान वाली खिलाड़ी और फिर पैर पे She wearing the saree, she couldn't do it. Then Parvati was so much of angry. Shiva, you are not doing the gentle dance. It is a cheating dance to me. So I don't want to lie with you. Bye bye. Then that time Parvati was so angry. Her name is called Kali Mata. ओके ओके तो बेसिकली ये जो वो होते हैं ना क्या कहते हैं जब उन लोगों पहन लिए कान वाला तो ये Parvati Mata, when she was very calm, quiet. लेट्स गो टेक योर काकू लेट्स गो चलो लेट्स गो Parvati Mata, when she is very calm, quiet, peaceful, smiling face, like this, protection and blessing, Abhay, like this. But that time, when she was in Madurai, her name is Meenakshi Mata. करेक्ट When she was in Kanchipuram, her name is Kamakshi Mata. कामाक्षी माता When she was in Kasi, her name is Vishalakshi Mata. So that is a peaceful Mata. When she is getting different level, that means Durga, Kali, Mahakali, Kalkata Kali, see, Mahishas.
This all under Parvati Mata ka And different. different So the first stage 8 arms Parvati, Durga we are called. 16 arms we are called Kali Mata. 32 arms we are called Mahakali, Super Kali, Kalkata Kali, like that. Okay, okay. Now, can you see the last one corner? हाँ वहाँ पे हाँ 8 arms. एक Here 2 and then 3 up. Yeah. So that is Durga Mata. Okay, okay, okay. So సార్ మీ పేరేంటి? అతని పేరు రాజశేఖర్ అంట ఫ్రెండ్స్.